వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. జగన్ సర్కారుపై మోదీ ఫైర్. వంశీకి ఓటేస్తే మహిళలను కించపరిచే వారికి మద్దతు ఇచ్చినట్లే. ఆత్మగౌరవం ఉన్నవాళ్లు వైసీపీలో ఉండలేకపోతున్నారన్న పవన్. 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తాం. ఆగస్టు 15న సిద్దిపేటకు పట్టిన శని వదులుతుందన్న రేవంత్. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది. ఎన్డీఏ కూటమిని ఓడించడమే తమ లక్ష్యమన్న కోమటిరెడ్డి. రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. రేవంత్ ప్రసంగాల్లో అసహనం కనిపిస్తుందన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే. 6 గ్యారెంటీలను నమ్మి బీఆర్ఎస్ను ఓడించారన్న కేటీఆర్. ఎన్నికల వేళ కాంగ్రెస్లో కీలక పరిణామం. కాంగ్రెస్ పార్టీకి శ్యామ్ పిట్రోడా రాజీనామా. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 45 పాయింట్ల నష్టం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ రేవంత్ జగన్ సర్కార్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ల నుంచి తెలంగాణ విముక్తిని కల్పించడమే తమ లక్ష్యంగా ప్రధాని మోదీ అన్నారు. ఆర్ఆర్లో ఒకరు తెలంగాణ డబ్బుల్ని ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని అన్నారు ప్రధాని మోదీ. కరీంనగర్లో ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపిందన్న మోదీ అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభావం కరీంనగర్లో మచ్చుకైనా కనిపించట్లేదని అన్నారు. వేములవాడ బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపారు. इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक डबल आर टैक्स की बहुत चर्चा हो रही है। ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है। इसके पहले तेलुगु भाषा में ट्रिपल आर फिल्म आई थी। मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में ट्रिपल आर को भी पीछे छोड़ दिया है। आप जानते हैं ना ट्रिपल आर का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन। कहने वाले कहते हैं इतना तो डबल आर टैक्स का सिर्फ कुछ दिन का। ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నారు. 5 ఏళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదన్నారు. పేదల వికాసం కోసం కాకుండా మాఫియా వికాసం కోసం వైసీపీ పనిచేసిందన్నారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్కు వైసీపీ ప్రభుత్వం సహకారం అందించలేదన్నారు ప్రధాని మోడీ. ఆంధ్రప్రదేశ్ की जनता ने बड़ी उम्मीदों के साथ वाईएसआर कांग्रेस सरकार बनाई थी, लेकिन इन्होंने आपके साथ विश्वासघात किया। वाईएसआर कांग्रेस ने यहां गरीबों का नहीं माफिया का विकास किया। वाईएसआर कांग्रेस के मंत्री कैसे यहां गुंडागर्दी करते हैं, यहां राउडी राज चलाते हैं, वो सबके सामने है। मैं तो हैरान हूं जिस सैन माफिया के कारण अन्नामैया डैम टूट गया, 25-30 गांवों को नुकसान हुआ, दर्जनों लोगों की जान गई। ये से माफिया को यहां की सरकार बढ़ावा देती है। मैं ऐसे हर माफिया को कहूंगा
ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తుందని అన్నారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారి ఇవే అబద్ధాలు చెప్పారని అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారానే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. చెప్పిన అబద్ధాలనే మళ్ళీ చెప్తున్నాడు. 10 ఏళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి మనకు పసుపు బోర్డు ఇవ్వలేదు, మన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు. ఇవాళ మళ్ళీ అదే ముచ్చట చెప్పి మనల్ని బోర్ల పడేయాలని చూస్తున్నాడు. అందుకే ఎమ్మెల్యేగా బీజేపీకి ఇచ్చిండ్రు, ఎంపీగా బీజేపీకి ఇచ్చిండ్రు. నేను అడుగుతున్న మా మిత్రులని ఈసారి పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. మీ ప్రాంత రైతుల సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిష్కరించే బాధ్యత పెద్దలు జీవన్ రెడ్డి గారు తీసుకుంటారు. నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పిన అబద్ధాలనే మళ్ళీ చెప్తున్నాడు. 10 ఏళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి మనకు పసుపు బోర్డు ఇవ్వలేదు, మన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు. ఇవాళ మళ్ళీ అదే ముచ్చట చెప్పి మనల్ని బోర్ల పడేయాలని చూస్తున్నాడు. అందుకే 10 ఏళ్లుగా ప్రధానిగా ఉండి రాముడు పేరుతో ఓట్లు అడిగే పరిస్థితికి మోడీ వచ్చారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మతాల అంశం చర్చకు వచ్చిందంటే మోడీ ఓటమి అక్కడే బయటపడిందని అన్నారు. మోడీ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర 1200కు అయిందన్నారు. క్రూడాయిల్ ధర తగ్గింది, కానీ పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పారు. లక్షలు కాదు, 15 పైసలు కూడా జన్ధన్ ఖాతాలో పడలేదని విమర్శించారు. హిందువుల ఓట్లు వస్తాయని మైనార్టీలను టార్గెట్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే 2029లో ఎన్నికలు ఉండవని కోమటిరెడ్డి అన్నారు. ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద ఎక్కడికి వెళ్ళినా కానీ అయోధ్య రామ మందిరం ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు భీమనవాడ మీటింగ్ లో అంటే ఆయన చివరి కన్క్లూడింగ్ స్పీచ్ లో చెప్తున్నాడు, అతను మీరు ఇంత మంచి రామాలయం కట్టింది మీ అందరికి సంతోషమేనా అని చెప్తే, అంటే రాముని పెడికి ఓట్లు అడిగే స్టేజ్కి వచ్చిండు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం కానీ ఇవాళ రూపాయి విలువ కూడా 84 రూపాయలు పడిపోయి ఫ్రీ. మన భారతదేశంలో నిరుద్యోగం ప్రపంచంలో బహుశా ఎక్కడ లేకుండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి మీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాం, వాళ్ళకు రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పి ప్రజల్ని భయపెట్టే విధంగా కులాల మధ్యలో ఘర్షణలు తీసుకొచ్చి ఒక మత సామరస్యాన్ని ఇక్కడ తిరగొడుతూ అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటేనే వాళ్ళక్కడ ఫెయిల్ అయినట్లు లెక్క. ఈసారి మూడోసారి ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద ఎక్కడికి వెళ్ళినా కానీ అయోధ్య రామ మందిరం ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, దాన్ని ముఖ్యమంత్రి ఓర్వలేకపోతున్నారని అన్నారు. బీజేపీని రిజర్వేషన్ల విషయంలో ఇరకాటంలో పెట్టి కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. రిజర్వేషన్ల విషయంలో చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. చేసిందో ఆ రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళే చాలా చురుకైనటువంటి పాత్ర పోషించి బీజేపీ కోసం ప్రచారం చేస్తారు. అంటే ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అనే విషయం అందరూ విశ్వసిస్తున్నారు. చాలా మంది అయితే నవ్వుకుంటున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గతంలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు గానీ ఈ రోజు గానీ రిజర్వేషన్ విషయంలో చాలా కమిట్మెంట్ తో మాట్లాడడం జరిగింది. కాబట్టి అది ఒక ఫెయిల్యూర్ అయినటువంటి అపవాదు మా మీద మోపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కానీ నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా విశ్వసించలేదు, ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయలేదు, ఎవరు కూడా రోడ్ల మీదకి రాలేదు. అది చిన్న సంఘటన కాదు. ముఖ్యమంత్రి గారిది ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యత రహితమైనటువంటి ఆరోపణ. ఆ రకమైన కామెంట్ చేయడం ఏదైతున్నదో శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి కార్యక్రమం. అయినప్పటికీ ప్రజలు నమ్మలేదు కాబట్టి ఆయన గత 9.5 సంవత్సరాలుగా బడుగు బలైన వర్గాల ఒకే దేశం ఒకే విధానం ఉండాలన్నదే మోదీ లక్ష్యమని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించామన్నారు. నరేంద్ర మోదీ మేడ్ ఇన్ ఇండియా అని సోనియా, రాహుల్ ఏ దేశంలో వారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ పక్కా లోకల్ అని అన్నారు. కాంగ్రెస్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు భాస్మాసురాస్త్రం అని బండి విమర్శించారు. Made in Bharat
ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు. నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ. నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ. నా నరేంద్ర మోడీ పక్కా లోకల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజం చెప్పాలి, ఎస్, భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నాయకురాలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రావని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఏ సర్వే సంస్థకు అందని ఫలితాలు మల్కాజ్గిరిలో వస్తాయని చెప్పారు. మైనార్టీలు కూడా బీజేపీకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడున్న కలుషిత రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్ప ఇతర ఏ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని ఈటెల అన్నారు. కేసీఆర్ పైసలు బంద్ అయిపోయింది, అందరికి ఇచ్చేది కేసీఆర్ అన్నప్పుడు. రేవంత్ రెడ్డి వచ్చినాక కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయినట్టుగా 10,000 ఏం కర్మ 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతుకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? కౌలు రైతుకి వేలే, 15,000 రూపాయలే, చివరికి 10,000 రూపాయలు కూడా దిక్కులేదు. నేను చెప్తున్నా, ఆలోచన చేయండి, నేను ఉత్తగా చెప్పట్లేదు. అందుకే నేను అంటున్నా, మోడీ గారి మాత్రం 3 విడతలుగా 6,000 రూపాయలు వస్తున్నాయి, వీళ్ళే ఆ పైసలు కూడా వస్తలేవు. కాబట్టి మనం అనుకుంటున్నాం ఇవాళ కేసీఆర్ వచ్చినా కానీ ఇవన్నీ కట్టే ఫ్లైఓవర్లు కానీ, వేస్తున్న నున్నటి రోడ్లు కానీ, ఉప్పల్ దిక్కు కట్టిన రోడ్లు కానీ, ఇవన్నీ మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప ఇక్కడి నుంచి వచ్చిన పైసలు కాదు. ఇవాళ కేసీఆర్ పైసలు బంద్ అయిపోయింది, అందరికి ఇచ్చేది కేసీఆర్ అన్నప్పుడు. మెదక్ ఎంపీగా తాను గెలవడం ఖాయమని, కేసీఆర్ను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించడం తప్పదని అన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. తాను దుబ్బాకలో ఓడిపోయానని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, మరి కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులతోనే డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎన్ని కట్టలు ఇచ్చినందుకు సీటు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. వెంకట్రామిరెడ్డి తనకు బినామీ కాదని కేసీఆర్ చెప్పగలరా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. చాలా రోజుల తర్వాత పంజరంలోంచి చిలుక బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి నయా నాటకాలకి తెరలేపుతా ఉన్నాడు. నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వయసులో పెద్దోడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, మర్యాద ఇద్దామని అనుకున్నాం. కానీ ఆ మర్యాదను నిలుపుకునేటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ గారికి లేదు. కొత్త డ్రామాలు, సెంటిమెంట్ డ్రామాలు, నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారు మాట్లాడిన భాషలోనే వారికి సమాధానం చెప్తే మంచిదనే ఉద్దేశంతో వారు పుట్టిన ఊరికే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయిండు. నువ్వేడు ఓడిపోయినావు కేసీఆర్? నువ్వేడు ఓడిపోయినావు అంటున్నావు. కామారెడ్డిలో ఓడిపోలేదా? ఆ మాత్రం కూడా లేదా? నాకు మాట్లాడడం రాదా? రఘునందన్ మాట్లాడితే గ్యాసు, నరేంద్ర మోడీ మాట్లాడితే సోయి లేదు. నేను నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా. అవగాహన ఉండి మాట్లాడుతున్నావా? సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా? సోయి ఉండి మాట్లాడుతున్నావా? నేను కూడా మాట్లాడగలుగుతాను కదా. కేసీఆర్ అనే మాజీ ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత పంజరంలోంచి చిలుక బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే నీళ్లు, కరెంటు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కుషాయిగూడలో మైనార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మోదీ ప్రజల మనసులో విషం నింపి రాజకీయాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనలో మత సామరస్యాన్ని కాపాడారన్నారు. మైనార్టీల కోసం 204 స్కూళ్లు పెట్టిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకి మేలు జరుగుతుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. दिल्ली में अरविंद केजरीवाल के साथ भी कोशिश की, तमिलनाडु में स्टालिन के साथ भी कोशिश की। हर जगह जहां एक ताकतवर लीडर था, केसीआर, ममता बनर्जी, स्टालिन, अरविंद केजरीवाल, बीजेपी नाकाम हुई,
हिचकिचाहट नहीं चाहिए। जहां जहां कांग्रेस की हुकूमत थी हर जगह तोड़ पाई, चाहे वो कर्नाटक में हो, मध्य प्रदेश में हो, गोवा में हो, जहां कहीं भी हो, जहां कांग्रेस है। ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు లేవన్నారు. అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఎలక్షన్ కమిషన్ ఎత్తి చూపితే ప్రతిపక్షాలపై నిందలేయటం ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దు లాంటివని, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. బాధపడిపోతున్నాడు. కూటమంతా నా మీద కక్ష కట్టింది, ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని. అరే అపోజిషన్ ఉందా నిన్ను గెలిపించడానికా, ఉందా మేము గెలవడానికా? ఆ లాజిక్ ఏంటి బాబు, నాకు అర్థం కాదు. నిన్ను గెలిపించడానికా మేము ఉంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా? నువ్వు పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు? ఒక్కరిని నామినేషన్లు ఏం ఇచ్చారా? 4 దశాబ్దాలున్న టీడీపీ పార్టీని నామినేషన్ వేయనివ్వలా. అధికారులందరూ, పోలీసు అధికారులందరూ గుప్పిట్లో పెట్టుకున్నావు. అంటే నువ్వు చేస్తే న్యాయం. ఇక్కడ మా ప్రభుత్వం ఏముంది? ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. మీరు తప్పులు తడకలతో అధికారులు చేస్తూ ఉంటే మార్చింది. అంటే నీకు అధికారులు పోతే అంటే నీకు భయపడేస్తుంది, ఎలక్షనీరింగ్ చేయనివ్వరని. అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి. డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం? కూటమి ఒకటే అనుకుంటుంది, చంద్రబాబు గారు కానీ, నేను కానీ, మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం. అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి. 2 జోడెద్దు గుర్రాలు, 2 జోడెద్దులు జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి. ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు. కూటమంతా నా మీద కక్ష కట్టింది, ప్రత్యర్థులంతా. గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. అరే మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు, కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరి గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. వల్లభనేని వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు, ఆడపడుచుని ఎక్కడైనా సరే అగౌరవపరిచే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు. వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. అరే మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు, కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరి గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. వల్లభనేని వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ప్రపంచంలోనే శక్తివంతమైన లీడర్ ప్రధాని మోదీ అని టీడీపీ అధికార ప్రతినిధి నారా లోకేష్ అన్నారు. 10 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రాయలసీమకు తెలుగు గంగా ప్రాజెక్టు తీసుకొచ్చి కరువు రాయలసీమలో బంగారం పండించారన్నారు. రాబోయే 10 ఏళ్లు మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు. తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి కరువు అయిన రాయలసీమలో బంగారం పండించారు. ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మన నమో శ్రీ నరేంద్ర మోడీ గారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక పవర్ ఉన్న నాయకుడు ఉండాలి. గత 10 ఏళ్ళు దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరం చూశాము. భారతీయులు తలెత్తుకుని నిలబడేలాగా చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. వచ్చే 10 ఏళ్ళు మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ అవుతాం ఖాయం. పౌరుషాల గడ్డ రాయలసీమ. ప్రధాని నరేంద్ర మోదీకి షర్మిల రేడియో గిఫ్ట్గా పంపారు. ఏపీ ప్రజల మన్ కీ బాత్ ఆయన వినాలని కోరారు. ఆయనకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శించారు. ఏపీ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లలో మోదీ చేసిన మోసాలపై 10 ప్రశ్నలు సంధిస్తున్నట్లు షర్మిల చెప్పారు.
ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు. మీకు ఎంత తెలివి కాకపోతే మోడీ గారు ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీతో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు, ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పొత్తు అలాగే కొనసాగుతుంది. ఏ పొత్తు అయితే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మధ్య సాగిందో అదే పొత్తు, దత్తపుత్రుడి పొత్తు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగా మోడీ ఏది కోరితే అది, ఎప్పుడు కోరితే అది, అప్పుడు ఏది కాదనకుండా ప్రతి బిల్లులో సహాయం చేశారు. ఆఖరికి మన గంగవరం పోర్టుని అదానికి ఇచ్చారు మోడీ మనుషులకి. నిజంగా మోడీ గారిని అడుగుతున్నాము, అసలు మీ అంత దిగజారుడు రాజకీయాలు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లింగాల మండలంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రతి ఒక్క కుటుంబానికి జగన్ సంక్షేమ పథకాలు అందించారన్నారు. దస్తగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, అతన్ని ఎన్నికల్లో ఓడించాలన్నారు. షర్మిల, సునీత ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, తప్పుడు అప్రూవల్ సాక్ష్యాలు పెట్టి తన తండ్రిని జైల్లో ఉంచారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని అవినాష్ రెడ్డి కోరారు. మంచి పనులను అడ్డుకోవాలా కాబట్టి బలం లేదు కాబట్టి కూటమిగా వస్తా ఉన్నారు. బీజేపీని జనసేనను కలుపుకున్నారు. బలం లేదు కాబట్టి ఎల్లో మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేస్తా ఉన్నారు. లేనివి ఉన్నట్టు చెప్తున్నారు, ఉన్నవి లేనట్టు చెప్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం అంటే మిమ్మల్ని అందరినీ ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా, ఏ ఒక్కరు వీళ్ళ విష ప్రచారాలకు దుష్ప్రచారాలకు లోను కావద్దు, ఏ ఒక్కరు నమ్మవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా. వీళ్ళందరూ చాలదని చెప్పి మన ఇంట్లో నుంచే మా షర్మిలక్కను, సునీతక్కను పూర్తిగా 2021 నుంచి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారిపోయారు. ముఖ్యంగా మన సునీతక్క, తర్వాత క్రమంలో షర్మిలక్క. చంద్రబాబు, చిరంజీవిలపై వైసీపీ నేత పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గెలిపించాలని చిరంజీవి స్టేట్మెంట్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 ఎమ్మెల్యేలు గెలిస్తే కాంగ్రెస్లో విలీనం చేశారని మండిపడ్డారు. ప్రజల గురించి చెప్పే హక్కు చిరంజీవికి లేదన్నారు. కాపులు చిరంజీవిని నమ్మి మోసపోయారని చెప్పారు. పేదల కోసం సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. మళ్ళా రాజకీయాల్లోకి నా తెలియట్లేదు ఏందా మీరు క్వశ్చన్ వేశారు. మీకేమైనా అర్థమవుతుందా చిరంజీవి గారి స్ట్రాటజీ? ఎవరన్నా అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా? ప్రజల గురించి మెన్షన్ చేయొచ్చా? మా తమ్ముడికి ఓటేయండి వాడు బాగా చేస్తాడు అంటే నువ్వు బాగా చేయవా? అందుకని నీకు వద్దా? మీ తమ్ముడు బాగా చేస్తాడా? అదనే చెప్పు. నేను వెనుపోటు పొడిచాను ప్రజలకి, ముఖ్యంగా కాపు సోదరులకి. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి ఏసనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు, ఆ పార్టీ. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమన్నారు పిసిసి మాజీ అధ్యక్షుడు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన ప్రధాని మోదీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక అపవిత్ర కలయిక అంటూ మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ ప్రధాని కావడం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు. చూస్తే నాకు మన అమలాపురం గడియార స్తంభంలో మార్కెట్లో చిన్నప్పుడు కురుక్షేత్రం అని ఒక పెద్ద కురుక్షేత్రం అని చెప్పి ఒక నాటకం వేశారు. ఆచంట వెంకటరత్న నాయుడు, మద్దాల రామారావు గారు ఇలా హేమహేమీలు వచ్చి దాంట్లో పాల్గొనేవాడు. వాళ్ళెవరూ కూడా సరిపోయినటువంటి విధంగా నటించారు. ఒకరు వంగడం, ఒకరు దండం పెట్టడం, ఒకరు లేవదీయడం, ఒకరినొకరు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆఖరి రోజుల్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్ష అనేటువంటి చేసి ఏపీ భవన్లో ఒక టెంట్ వేసి మొత్తం నల్ల చొక్కా వేసి ప్రధానమంత్రిని తిట్టినటువంటి తిట్టకుండా. జగన్పై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది గోరంతా, లాక్కుంది కొండంతా అని ఫైర్ అయ్యారు. వివిధ పథకాల పేరుతో 5 ఏళ్లలో 1,89,519 కోట్లు ప్రజల కోసం ఖర్చు చేస్తే వారిపై 3 లక్షల కోట్లు అదనపు ఆర్థిక భారం మోపారని విమర్శించారు. ప్రజల పేరు చెప్పి జగన్ చేసిన అప్పు 8.5 లక్షల కోట్లన్నారు. 375 కోట్ల అప్పు కోసం రాష్ట్ర రాజధానిని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితేనే ఏపీనే హోల్సేల్గా తాకట్టు పెడతారని ధ్వజమెత్తారు. సంవత్సరాల్లో వివిధ పథకాలు
పథకాల ద్వారా ప్రజల అకౌంట్లో వేసింది 1,29,519 కోట్ల రూపాయలు ఒప్పుకుంటున్నాం. కానీ అదే సమయంలో ధరల మోత ద్వారా, పన్నుల వాత ద్వారా, ఛార్జీల మోత ద్వారా ప్రజల నుండి అదనంగా లాగింది ఎంత? 3 లక్షల కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ శ్యామ్ పిట్రోడా భారతీయుల గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. భారతదేశంలో తూర్పున ఉండే ప్రజలు చేనీయుల్లా, పశ్చిమ ప్రాంతంలో ఉండేవారు అరబ్బుల్లా, ఉత్తరాదిన ఉండేవారు తెల్లవారిలా, దక్షిణ భారతీయులు నల్లగా, ఆఫ్రికన్స్లా ఉంటారన్నారు శ్యామ్ పిట్రోడా. 70 ఏళ్లుగా భారతదేశ గుర్తింపు ఇదే అనేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Like China, where people on east look like Chinese, people on west look like Arab, people on north look like, maybe white, and people in south look like Africa. Yeah, where people on east look like Chinese, people on west. బీజేపీని మతతత్వ పార్టీగా ఆరోపించే క్రమంలో పిట్రోడా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో 4 దిక్కుల ప్రజలు 4 రకాలుగా ఉంటారని, కానీ కాంగ్రెస్ పాలనలో వారంతా కలిసిమెలిసి ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రాలు వేరైనా, సంస్కృతులు భిన్నమైన, ఆహార అలవాట్లలో తేడా ఉన్నా, చివరకు శరీర రంగులు వేరైనా భారతీయులంతా ఇంతకాలం అన్నదమ్ములా కలిసి ఉన్నారని, ఇప్పుడు బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని చెప్పే ప్రయత్నం చేశాడు పిట్రోడా. కానీ అతడి కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. Idea of India, which is rooted in democracy, freedom, liberty, fraternity, is being challenged by Ram Temple and Ram Navami and Prime Minister going to temple all the time and talking. So that idea of India, which is rooted in దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి ఒడుదుడుకులు ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్ 73,225 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. చివరికి 45.46 పాయింట్ల నష్టంతో 73,466.39 వద్ద ముగిసింది. నిఫ్టీ మంగళవారం మాదిరిగానే 22,302 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.51గా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.